వర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడనీయకుండా అభివృద్ధి కార్యక్రమాలను కూడా వడివడిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. రైతులు రాజును చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 25 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా మద్దతు ధర ప్రకటించి వదిలేసిన ప్రతి గింజని కూడా కొంటామని చెప్పి అది ధాన్యం కావచ్చు, మొక్కలు కావచ్చు, ప్రతి గింజని కొనటమే కాకుండా సన్నవడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా పేదవాడికి, పేద రైతన్నకి భరోసా కార్యక్రమంలో భరోసాను ఇస్తూ నిరుద్యోగ యువతకు కూడా ప్రభుత్వం వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే 72,000 మంది నిరుద్యోగ తమ్ముళ్లకి, ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదే రకంగా పెట్రోల్ దిగే సన్న బియ్యం ఆ పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం కానీ, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇకపోతే కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇళ్లు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కాగితాల వరకే ఇందిరమ్మ ఇళ్లు కాకుండా ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా కట్టుకున్న ఇంటికి డబ్బులిచ్చే కార్యక్రమాన్ని మొదట విడత 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. రేపు అంటే జూన్ 1వ తారీఖు నాడు 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలు ఇళ్లు ఇస్తున్నాం. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి కూడా మరొక 2,000 ఇళ్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మరొక 2,000 ఇళ్లు ఇస్తున్నాం. ఇలా ఇంకా 3వసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఉచితంగా 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇచ్చే కార్యక్రమానికి చేపడుతున్నాం. ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం. మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.